ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యూదా రాసిన పత్రిక 2వ వచనము. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ఇక్కడ యూదా ఈ పత్రికను రాస్తూ పలుకుతున్న మాట మీకు అంటే ఎవరికి అని చూస్తే యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రిన దేవునిందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమును చెప్పిరు ఆయనదని స్టార్ట్ అవుతుంది ఈ పత్రిక. అంటే ఈ యూదా అనే అతను ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు పలుకుతున్నాడని ఇక్కడ చూస్తే యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి నిమిత్తము ఈ మాట పలుకుతున్నాడు. ఎవరైతే ప్రభు పిలుపు అందుకొని ఆయన చేత భద్రం చేయబడి ఆయన చేత నడిపింపబడుతూ ఉంటారో వారికి కనికరము సమాధానము ప్రేమ విస్తరిస్తుంది అని అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే దేవునిలో ఉంటారో దేవుని వెంబడిస్తూ ఉంటారో దేవునికి నచ్చినట్లుగా ఇష్టలుగా జీవిస్తూ ఉంటారో వారికి తప్పనిసరిగా ఈ 3 విస్తరిస్తాయట. ప్రేమ కనికరము సమాధానము ఈ 3 కూడా విస్తరిస్తాయట. మన జీవితాలలో ఈ 3 లేకపోవడాన్ని బట్టే గందరగోళంగా అసమాధానంగా మన జీవితాలు ఉంటాయని మనం గ్రహించవలసిన వారిగా ఉంటున్నాము. ఈ 3టిని మనం పొందుకోవాలంటే ఆయన యందు భద్రపరచబడి ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన చేత పిలువబడిన వారుగా ఉండాలి. మనం పిలువబడిన పిలుపు చూస్తే మనము యోగ్యులమని గొప్పవారమని పెద్ద భక్తులమని నీతిమంతులమని పిలవలేదండి. మన క్వాలిఫికేషన్స్ చూస్తే చాలా చాలా దుర్భరంగా ఉన్నాయి. ఈ లోకంలో చూస్తే శ్రేష్టమైన వాటిని నాణ్యమైన వాటిని విలువైన వాటిని కోరుకుంటారు. అర్హత గల వాటిని అర్హతను చూస్తారు. అయితే మన దేవుడు మనకు ఎటువంటి అర్హత లేదు, ఎటువంటి క్వాలిఫికేషన్స్ లేవు, ఎటువంటి యోగ్యతలు లేవు. అయినప్పటికీ మనల్ని పిలుచుకున్నాడు, పేరు పెట్టి మనల్ని పిలుచుకున్నాడు. ఆయన పిలుపుకు తగ్గట్టుగా మనం జీవిస్తున్నామా? ఆయన పిలుచుకున్న పిలుపుని బట్టి మనము ఆయనలో జీవించగలుగుతున్నామా? మనల్ని మనం పరీక్షించుకున్న వారిగా ఉంటున్నామని ప్రభుపేట మనవి చేసుకుంటూ కనికరమును సమాధానమును ప్రేమను విస్తరించడానికి దేవుడు మన ఎడల కార్యం జరిగించబోతుంటుండగా వాటన్నిటినీ మన జీవితాలు విస్తరింపచేసి దేవుని ఆశీర్వాదాలు మెండుగా మనకు దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.